అకృతవ్రణుడు పరశురాముడు. పాండవులు తీర్థయాత్రలు చేస్తూ పుణ్యపురుషుల గాథలను వింటున్న సందర్భంలో అకృతవ్రణుడు పరశురాముని కథను వినిపించాడు. రుచికుడు సత్యవతులకు కుమారుడు జమదగ్ని. 4 వేదాలు మాత్రమే కాదు, ధనుర్వేదాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు జమదగ్ని. ఆయనకు ప్రసేనజిత్తు అనే రాజు తన కుమార్తె రేణుకునిచ్చి వివాహం చేశాడు. వారికి రుమణవంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు అని 4 కుమారులు. తర్వాత పరశురాముడు జన్మించాడు. ఒకనాడు నీళ్లు తేవడానికి వెళ్ళింది రేణుకామాత. ఆమె రోజు ఇసుకతో కుండను చేసి నీళ్లు తీసుకొచ్చేది. అయితే ఆ రోజు చిత్రరథుడు అనే రాజు ఆకాశంలో విహరిస్తూ ఉండగా ఆమె ఆ నీళ్లలో చూసి తనకు అలాంటి రాజభోగాలు లేవు కదా అని భావించింది. ఆ ఆలోచనతో ఇసుకతో ఎంతకీ భాండం తయారు కావలేదు. ఆలస్యంగా ఇంటికి వచ్చిన భార్యని జమదగ్ని అడిగారు కారణం ఏమిటని. భాండం ఎంతకీ తయారు కాలేదని తెలిపింది. దివ్య దృష్టితో చూశాడు జమదగ్ని. ఆవిడ ఆలోచనలు మారాయని గ్రహించి ఆమెను శిరస్సుని ఖండించమని పెద్ద కుమారులకు చెప్పగా తల్లిని చంపడం మహాపాతకమని జంకారు. వారి మీద కోపంతో మీరు పశువుల్లాగా మృగాలాగా అడవిలో సంచరించండి అని చెప్పి శపించాడు జమదగ్ని. తర్వాత పరశురాముడిని పిలిచి తల్లిని చంపమన్నాడు. ఉత్తరక్షణంలో గండ్రగొడ్డలతో శిరస్సు ఖండించి వేశాడు. తన మాటలు మన్నించినందుకు కొడుకుని నీకేం కావాలో కోరుకో వెంటనే ఇస్తానన్నాడు జమదగ్ని. మా అమ్మ నిర్దోషురాలే మళ్ళీ బ్రతకాలి, నా అన్నలు శాపం పోయి అప్పట్లాగే ఉండాలి, యుద్ధంలో ఎదురు లేకుండా నేను చిరకాలం బ్రతకాలి, ఈ 3 వారాలు అనుగ్రహించమన్నాడు. పరశురాముడు సంతోషంగా ఇచ్చాడు జమదగ్ని. అలా కొంతకాలం గడిచింది. హైహై వంశస్థుడైన కార్తవీర్యుడు వేటకని వచ్చి అలసి జమదగ్ని ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి అహంకారంతో ఆశ్రమాన్ని పాడు చేసి హోమధేనువుని దూడని తీసుకుని వెళ్ళిపోయాడు. కొంతసేపటికి పళ్ళు దర్భలు తీసుకుని వచ్చిన పరశురాముడు జరిగిన విషయం చెప్పాడు జమదగ్ని. ధనుసు పట్టి కార్తవీర్యునిపైకి వెళ్ళాడు. అతను సైన్యంతో ఒక్కడు మిగలకుండా చేశాడు. చివరకు కార్తవీర్యుని కూడా నరికేశాడు. ఆ కోపం మనసులో పెట్టుకున్న కార్తవీర్యుని కుమారులు పరశురాముడు ఇంట్లో లేని సమయంలో చూసి జమదగ్ని ఆశ్రమాన్ని చెల్లాచెదరు చేసి జమదగ్ని నరికివేశారు. అతను తల్లి ఇంటికి వచ్చేసరికి విషయం చెప్పింది. తండ్రి మరణంతో దుఃఖం కోపం ఉన్మత్తుడే అయిపోయాడు భార్గవరాముడు. ముక్కు మూసుకుని అడవిలో తపస్సు చేసుకుంటున్న శాంతమూర్తి నా తండ్రి మహారుషి, అటువంటి వారిని వధించారు, వారు క్షత్రియులు మహాపరాధం చేశారు, ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నానని క్షత్రియులు ఎవరు ఉండకుండా చేస్తాను, వారిని హతమారుస్తానంటూ శపథం చేశాడు. అప్పుడే బయలుదేరాడు గద పట్టుకుని. వెతకి భూమండలం అంతా క్షత్రియుల్ని గంటగొడ్డలకి బలిపెట్టి భూమండలాన్ని జయించి యజ్ఞాలు చేసి ఆ భూమి యావత్తు యజ్ఞదక్షిణగా కశ్యపుడికి దారిపోసాడు. ఇప్పుడు నిస్సంగుడై మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు అని అకృతవ్రణుడు చెప్పిన పరశురాముని కథ విని పాండవులు ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా